ఎన్టీఆర్ జిల్లా విన్నపపేటలో కార్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న సందర్భంలో కారు అదుపు తప్పి వాహనాలను ఢీకొట్టింది. మద్యం మత్తులో కారు నడిపారు యువకులు. శ్రీరామ్ థియేటర్ దగ్గర నుండి బస్టాండ్ సెంటర్ వరకు రోడ్డు పక్కన నిలిపిన వాహనాలన్నీ ఢీకొట్టింది కారు. అతివేగంతో నూజివీడు రోడ్లు, విద్యుత్ స్తంభాలన్నీ ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. మేము జామాయిల్ వ్యాపారం చేస్తాం. ఆల్రెడీ మేము నాగులూరు వెళ్ళి వస్తుండగా ఒక కారు అతను వాళ్ళు ఏం తాగారో తెలియదు. ఆల్రెడీ ఇతను గుద్దారు. వాళ్ళు ఎడమలు పడ్డారు. వాళ్ళు దొరకలేదని మేము వెంపడబడ్డాం. వెంపడబడి కారు ఎదురుపెట్టేపడికి మమ్మల్ని గుద్దాడు. మమ్మల్ని గుద్ది మళ్ళీ వెళ్ళి ఆపుదామని పడి మళ్ళా గుద్దాడు. బస్ స్టాండ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత బైక్ నర్సాపురం రోడ్డు నుంచి వస్తుంటే ఇచ్చిన బయట బస్ స్టాండ్ దగ్గర బైక్ను గుద్దాడు. బైక్ను గుద్దిన తర్వాత ఎదురు డ్రింకులు వ్యాన్ ఉంది. ఆ వ్యాన్ గుద్దాడు. కానీ ఎవరికి దొరకట్లా. దయచేసి వాళ్ళు ముందు తాగారో గంజాయి తాగారో వాళ్ళని మళ్ళీ గట్టిగా శిక్షించి వాళ్ళని మళ్ళీ డ్రైవింగ్ అనేది జరగకూడదు. అంత ఘోరమైన పరిస్థితి సార్. ఈ రోజు చాలా మంచిది. ఇస్తన్నపేటలో దాదాపు 100 మంది చచ్చిపోయేవాళ్ళు ఆ డ్రైవింగ్కి. అది సార్ దయచేసి పోలీసు వారికి కూడా సార్ కాళ్ళు కూడా ఏం జరిగింది చెప్పండి. సత్తుపూరి వెళ్తుంటే సైడ్ని వెళ్తున్నాం అండి చాలా నిదానంగా. జనపాలు 2 సార్లు కొట్టి నన్ను నా పిల్లల్ని చాలా 2 కిలోమీటర్లు మోకనేసిన దేవుడి వల్ల